ఓకే. ఎలా ఉన్నారు అందరూ? సో, ఈరోజు నేను యూపీఎస్‌సి, సీఎస్‌సి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. సో, లాస్ట్ వీడియోలో నోటిఫికేషన్ గురించి చెప్పాను కదా! సో, బిగినర్స్‌కి యూపీఎస్‌సి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో ఎన్ని స్టేజెస్ ఎగ్జామ్ ఉంటాయి, సో ఈచ్ స్టేజ్ ఎన్ని మార్క్స్కి, ఎన్ని అవర్స్ మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, సో ఇవన్నీ డిస్కస్ చేద్దాం. అండ్ ఈచ్ మెయిన్స్ పేపర్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అది కూడా డిస్కస్ చేద్దాం. డీటెయిల్ సిలబస్ ఈ వీడియోలో కవర్ చేయనండి. నెక్స్ట్ వీడియో కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను డీటెయిల్ సిలబస్ అనేది కవర్ చేస్తాను. యూపీఎస్సీ, సిఎస్సి ప్రిలిమ్స్కి ఎలా ఉంటుంది, ఇంకా మెయిన్స్కి ఎలా ఉంటుంది అని చెప్పి. సో మీరు ఇక్కడ చూస్తే ఎవ్రీ ఇయర్ మీకు ఏప్రిల్లో ఎండ్ కానీ లేకపోతే మేలో కానీ, ఏప్రిల్లో మీకు ప్రతి ఇయర్ రిజల్ట్స్ వస్తాయి. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత యూపీఎస్సీ అనేది మిడ్ మే ఆర్ మే స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ మీకు ప్రిలిమ్స్ కంటే ముందే నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తుందండి. సో ఈ పోస్టులు అనేవి వేరీ అవుతూ ఉంటాయన్నమాట. అంటే ఒక ఇయర్ మీకు 1000 పోస్టులు ఇస్తే ఇంకొక ఇయర్ 800 ఇవ్వచ్చు, 750 ఇవ్వచ్చు, 900 ఇవ్వచ్చు, 1100, 1200 కూడా ఇవ్వచ్చు. సో పోస్టులు అనేవి ప్రతి ఇయర్ మీకు వేరీ అవుతూ ఉంటాయి. అంటే యూపీఎస్సీ, సిఎస్సి అనేది ఓన్లీ ఐఏఎస్, ఐపీఎస్కే కాదండి, దీంట్లో చాలా డిఫరెంట్ పోస్టులు ఉంటాయన్నమాట. అండర్స్టీ సెలెక్టర్ అందరు ఐఏఎస్, ఐపీఎస్లు అవుతారా అంటే కాదండి, చాలా డిఫరెంట్ క్యాడర్స్ ఉంటాయి. ఆ క్యాడర్స్ని బట్టి మనం వచ్చిన ర్యాంక్ని బట్టి సో మనకి పోస్టింగ్ అనేది ఉంటుంది. సో దీంట్లో ఈ ఎగ్జామ్ మెయిన్గా ప్యాటర్న్లోకి వస్తే 3 స్టేజెస్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ స్టేజ్ అనేది మీకు ప్రిలిమినరీ స్టేజ్, అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ వచ్చి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ స్టేజ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూపీఎస్సీ అనేది చాలా టఫెస్ట్ ఎగ్జామ్ అండి. అంత ఈజీగా క్లియర్ చేయరు. మీరు ఎంత అంటే క్లియర్ చేయని వాళ్ళు హార్డ్ వర్క్ ఉండదా అంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ ఉంటుందండి. ఒక లిటిల్ బిట్ ఆఫ్ లక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సీ ఎగ్జామ్లో. సో మీ 100% కంటే 200% మీ ఎగ్జామ్కి ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇస్తేనే సెలెక్షన్ అవుతుంది. ప్లస్ లిటిల్ బిట్ ఆఫ్ హార్డ్ లక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్యాటర్న్లోకి వస్తే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మీకు మే ఆర్ జూన్లో కండక్ట్ చేస్తారండి. మా లాస్ట్ వీక్ ఆఫ్ మేలో కానీ లేకపోతే ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో కానీ మీకు ప్రతి ఇయర్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సో మెయిన్స్ ఎగ్జామ్కి వస్తే మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిన 2 మంత్స్కి ఆర్ 2-3 మంత్స్కి, ఈసారి అయితే 84 డేసే టైం ఉంటుంది. సో ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో మీకు మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ అవుతుంది. సో ఇంటర్వ్యూ ఎగ్జామ్ మాత్రం మీకు జనవరి ఆన్వర్డ్స్. సో ఇంటర్వ్యూ బోర్డ్ మా యూపీఎస్సీ బోర్డ్కి వెళ్ళి మనం ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వస్తుంది. అది ఢిల్లీలో ఉంటుంది. సో మీకు జాన్ నుంచి ఇంటర్వ్యూస్ అనేవి షెడ్యూల్ వైజ్గా కండక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో మీకు ఏ డేట్ అయితే ఇస్తారో ఆ డేట్కి మీరు వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా ప్రిలిమినరీలో మీకు జనరల్ స్టడీస్ అండ్ సీసాట్ అని 2 పేపర్స్ ఉంటాయండి. జనరల్ స్టడీ మార్నింగ్ కండక్ట్ చేస్తారు. అదొక ప్రతి పేపర్ కూడా 2 hours టైం ఉంటుంది మీకు. సో మార్నింగ్ 2 hours మీకు జనరల్ స్టడీస్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ 2 నుంచి 4 వరకు అట్లా సీసాట్ అనేది జిఎస్ పేపర్ 2 అంటారు. ఇది సీసాట్ అనేది 2 hours ఎగ్జామ్ ఉంటుంది. సో జనరల్ స్టడీస్లో మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయండి. 100 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్ మీకు 2 మార్క్స్కి ఉంటుంది అనమాట. సో 100 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఉంటుంది. సో దీంట్లో మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటాయన్నమాట. మీకు ఒక్క క్వశ్చన్ కనుక రాంగ్ అయితే మీ రైట్ అయిన దాంట్లో నుంచి 1/3 మార్క్ అంటే 0.66 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తారు. సో మీకు ఖచ్చితంగా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ అంటే మీకు ఒక క్వశ్చన్ రాంగ్ అయితే మీకు రైట్ అయిన వాటిలో ఎన్ని క్వశ్చన్స్ అయితే రాంగ్ అవుతాయో, ఎన్ని క్వశ్చన్స్ అయితే రైట్ అవుతాయో దాంట్లో నుంచి 0.66 మార్క్స్ అనేవి డిడక్ట్ అవుతాయి అన్నమాట. సో చాలా కేర్ఫుల్గా అటెండ్ చేయాల్సిన పేపర్ అండి. అలాగే సీసాట్లో ఏంటంటే మీకు యాప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, సో ఇంగ్లీష్లో కాంప్రహెన్షన్ ఉంటుంది అనమాట సీసాట్లో. దీంట్లో ఏంటంటే 80 క్వశ్చన్స్ వచ్చి 200 మార్క్స్కి ఉంటాయన్నమాట. సో 80 క్వశ్చన్స్ 200 మార్క్స్. సో ఇదేంటంటే క్వాలిఫయింగ్ నేచర్ అనమాట. అంటే మీకు 33% మార్క్స్ రావాలి. అంటే మీరు 26 to 27 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. సో 66 మార్క్స్ కనుక మీకు వస్తే మీరు సీసాట్ క్వాలిఫై అయిపోతారు. సో మెరిట్ లిస్ట్ దీంట్లో ఎలా తీస్తారంటే ఓన్లీ జిఎస్ పేపర్ బేస్ మీదనే మీకు మెరిట్ లిస్ట్ ఉంటుందండి. సో ఆ ఇయర్ క్వశ్చన్ పేపర్ యొక్క టఫ్నెస్, ఆ ఇయర్ మీ ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఆస్పిరెంట్స్ అయితే అటెండ్ అవుతారో సో దాన్ని బట్టి వాళ్ళు
మార్క్ అనే ఎంత కట్ ఆఫ్ ఉంటుందని డిసైడ్ అవుతారనమాట. సో ఆ కట్ ఆఫ్కి మీకు రీచ్ కనుక అయితే సో మీరు క్వాలిఫై అయిపోతారనమాట మెయిన్స్ రాయడానికి. సో కట్ ఆఫ్ బేస్ మీద లాస్ట్ ఇయర్ అయితే పేపర్ టఫ్నెస్ బట్టి ఉంటుందండి కట్ ఆఫ్. లాస్ట్ ఇయర్ 80-85 ఉంది. అంతకు ముందు ఇయర్ పేపర్ చాలా టఫ్గా ఉంది కాబట్టి 70sలో ఉంది కట్ ఆఫ్. సో కట్ ఆఫ్ వేరీ అవుతూ ఉంటుంది, ఈ బేసిస్ మీద వేరీ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇది మొత్తం ప్రిలిమ్స్కి సంబంధించిందండి. సీసాట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ కదా అని చెప్పి లైట్ తీసుకోవడానికి లేదండి. ఇప్పుడు సీసాట్ చాలా టఫెస్ట్గా మారింది. సో సీసాట్లో మీరు జిఎస్లో 110 వచ్చినా కూడా అంటే కట్ ఆఫ్ మార్క్స్కి మీకు 20-30 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చినా సీసాట్ క్వాలిఫై అవ్వకపోతే మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యేవారు. ఆ ఇయర్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అవ్వాల్సిందే, ఇయర్ వేస్ట్ అయినట్టే. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ సీసాట్ ఆల్సో. సో జిఎస్ సీసాట్ చాలా ఇంపార్టెంట్. సో మెయిన్గా చెప్పేది ఏంటంటే యూపీఎస్సీ ఎగ్జామ్లో మీరు దేన్ని నెగ్లెక్ట్ చేయడానికి ఉండదండి. ప్రతి పేపర్ని ప్రతి సబ్జెక్ట్ని కూడా మీరు అంతే కాన్సన్ట్రేట్తో చదివితేనే మీరు క్వాలిఫై అవుతారు. ఇక్కడ మెయిన్స్ దగ్గరకు వస్తే మెయిన్స్ నేను ఆగస్ట్ సెప్టెంబర్లో ఉంటుందన్నాను కదండి. సో 5 days కండక్ట్ చేస్తారు. 9 పేపర్స్ ఉంటాయండి. దీంట్లో 4 పేపర్స్ వచ్చి GS1, GS2, GS3, GS4, 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆప్షనల్ సబ్జెక్ట్లో మీకు లిస్ట్ ఇస్తుంది యూపీఎస్సీ. ఆ లిస్ట్లో మీరు ఏమైనా చూస్ చేసుకోవచ్చు అనమాట. లైక్ మ్యాథమెటిక్స్, PSIR, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, జువాలజీ. మీరు లాంగ్వేజ్ పేపర్స్ మీరు తెలుగు లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. అలాగే ఒక ఎస్ఏ పేపర్ ఉంటుంది, ఇంకా 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి. సో ఒకటి వచ్చి నేటివ్ లాంగ్వేజ్ అనమాట. సో తెలుగు నేటివ్ లాంగ్వేజ్ అయితే తెలుగు లాంగ్వేజ్లో పేపర్ ఉంటుంది. ఇంకోటి వచ్చి ఇంగ్లీష్లో ఉంటుందన్నమాట. ఈ రెండు కూడా 300 మార్క్స్కి ఉంటుందండి పేపర్. సో ఈ రెండు కూడా 300 మార్క్స్కి ఉంటుంది ఈచ్. దీంట్లో మీకు 25% మార్క్స్ కనుక వస్తే మీరు ఈ 2 పేపర్లు క్వాలిఫై అయినట్టే. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 2 పేపర్లు మీరు క్వాలిఫై అయితేనే మీరు మెయిన్స్ పేపర్స్ అనేవి ముందుకు వెళ్తాయి. లేకపోతే ఇది క్వాలిఫై అవ్వకపోతే ఈ పేపర్స్ మీవి కరెక్షన్ చేయరండి. సో ఈ పేపర్స్ క్వాలిఫై అయితేనే ఈ పేపర్స్ మీకు కరెక్షన్ అయ్యి మీ మార్క్స్ని క్యాల్కులేట్ చేసి మీరు కనుక క్వాలిఫై అయితే మెరిట్ లిస్ట్లో నేమ్ ఉంటుంది. సో ఇది ఎలా కండక్ట్ అవుతాయి? 5 daysలో కండక్ట్ చేస్తారంటే ఫస్ట్ డే ఎస్ఏ ఉంటుంది, నెక్స్ట్ డే GS1, GS2 అంటే మార్నింగ్ ఒక ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ ఒక ఎగ్జామ్. మార్నింగ్ ఒక ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ ఎగ్జామ్. అలా 2 daysలో మీకు GS కంప్లీట్ అవుతుంది. GSకి ఆప్షనల్కి మధ్యలో ఒక 1 week 7 days డిఫరెన్స్ ఉంటుందండి. అంటే మీరు రివైజ్ చేసుకోవచ్చు ఈజీగా. సో రివైజ్ చేసిన తర్వాత ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటుంది, దాని తర్వాత లాంగ్వేజ్ పేపర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఈచ్ పేపర్ వచ్చి 250 మార్క్స్. GS1 ఇవన్నీ 250 మార్క్స్ అండి. ఆప్షనల్ కూడా 250 మార్క్స్ ఈచ్ వచ్చి 250 మార్క్స్కి. ఆప్షనల్ కూడా టూ ఆప్షనల్ పేపర్స్ 2 ఉంటాయని చెప్పాను కదా. సో అవి కూడా ఈచ్ ఆప్షనల్ పేపర్ 250 మార్క్స్కి, ఎస్ఏ 250 మార్క్స్కి ఉంటుంది. సో మొత్తం కలిపి 750 మార్క్స్కి మీకు మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో 750 మార్క్స్లో మీరు 850 అబోవ్ అంటే 900 కనుక వచ్చిందంటే 900 దాటితే మీరు ఖచ్చితంగా టాప్ 100లో ఉంటారండి ర్యాంక్ లిస్ట్లో. మీకు 850 అబోవ్ కనుక వస్తే ఖచ్చితంగా మీరు మా లిస్ట్లో మాత్రం నేమ్ ఉంటుంది. సో సారీ గాయస్, ఐ హ్యావ్ మిస్డ్ వన్ థింగ్ హియర్. అదేంటంటే ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ పేపర్లో, ఇంకా ఎన్ని మార్క్స్ ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఉంటాయని చెప్పి. సో మీకు GS1 అన్నిట్లో కూడా 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో 20 క్వశ్చన్స్లో 10 మార్క్స్వి 10 ఉంటే 15 మార్క్స్వి ఒక 10 ఉంటాయన్నమాట. సో GS1, GS2, GS4 ఇంకా ఆప్షన్ పేపర్ 2లో కూడా అలాగే ఉంటుంది. ఇంకా ఎస్ఏకి వస్తే మీకు 2 essays ఉంటాయండి. 2 essays మీరు రాయాలి. సో పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 ఉంటుంది. సో ఫిలాసాఫికల్ ఎస్సేస్ లేకపోతే జనరల్ ఎస్సేస్ అలా డివైడ్ అయి ఉంటుందన్నమాట పార్ట్స్లో. సో పార్ట్ ఏలో ఒక ఎస్సే సెలెక్ట్ చేసుకోవాలి, పార్ట్ బిలో ఇంకొక ఎస్సే సెలెక్ట్ చేసుకొని రాయాలన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఇంకా ఎన్ని మార్క్స్గా ఈచ్ క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ డివైడ్ అవుతాయి అని చెప్పి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ మెయిన్స్ ప్యాటర్న్. ఇది మెయిన్స్ అనమాట. ఇంకా ఇంటర్వ్యూ స్టేట్కి వస్తే
మీరు యూపీఎస్సీ బోర్డ్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఇది జనవరిలో నుంచి స్టార్ట్ అవుతుంది. సో 275 మార్క్స్కి మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూ ప్యానల్ ఉంటుంది, డిఫరెంట్ ప్యానల్స్ ఉంటాయన్నమాట. ఇంటర్వ్యూకి మీకు ఏ ప్యానల్కి అయితే వస్తుందో ఆ ప్యానల్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది మొత్తం ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. సో మెయిన్స్, ఇంటర్వ్యూ ఈ రెండు కలిపి మీకు మార్క్స్ తీస్తారు. ఈ రెండు కలిపితే మార్క్స్ వచ్చి 2025 మార్క్స్కి మీకు టోటల్ యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి. సో అర్థమైంది కదా. సో ఇది వచ్చి ఎగ్జామ్ యూపీఎస్సీ సిఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ 3 స్టేజెస్ ఉంటాయి. నేను మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇక్కడ. ఇంకా సిలబస్ మీకు మెయిన్ ఏంటంటే జిఎస్లో సిలబస్లో అండి నేను పైన చెప్తాను. మీకు డీప్గా కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను డీప్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిలబస్. సో మీకు ఈచ్ సిలబస్లో ఒక్క వర్డ్కి కూడా మీరు మీ దగ్గర నోట్స్ ఉండాలన్నమాట. అంత పగడబందీగా మీరు 1 పేజెస్ ప్రిపేర్ చేసుకుంటేనే మీరు ఈ 5 డేస్లో రివైజ్ చేయగలుగుతారు. సో ఇక్కడ సిలబస్లోకి వస్తే GS1లో హిస్టరీ, కల్చర్, సొసైటీ, జియోగ్రఫీ, ఇండియన్ అండ్ వరల్డ్ జియోగ్రఫీ, వరల్డ్ హిస్టరీ ఉంటుంది. ఇంకా పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా దీంట్లోనే ఉంటుందన్నమాట. GS2కి వస్తే గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ IR ఉంటుంది. IR అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఇవి ఉంటుంది. GST దగ్గరకు వస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్ ఉంటుంది. సో GS4 దగ్గర వచ్చేసరికి మొత్తం ఎథిక్స్ పేపర్ అనమాట. సో 250 మార్క్స్కి ఎథిక్స్ పేపర్ అని ఉంటుంది. సో ఇది పైన సిలబస్, ఇంకా యూపీఎస్సీ సిఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారో ప్లీజ్ ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయండి. ఆప్షనల్ నుంచి స్టార్ట్ చేయండి. ప్లీజ్ ఆప్షనల్ నెగ్లెక్ట్ చేయొద్దండి. ఆప్షనల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీ ర్యాంక్ డిసైడ్ చేసేది ఆప్షనల్ అనమాట. మీకు మంచి ర్యాంక్ రావాలంటే యూ నీడ్ టు స్కోర్ వెరీ గుడ్ ఇన్ ఆప్షనల్ అండి. ఎందుకంటే మీకు 10 మార్క్స్ కానీ 20 మార్క్స్ కానీ ఎక్కువ కనుక వచ్చాయంటే ఆప్షనల్లో మీకు చాలా మంచి ర్యాంక్ వస్తుంది, చాలా మంచి క్యాడర్ కూడా వస్తుంది అనమాట. సో ప్లీజ్ ఇప్పుడు ఆప్షనల్ స్టార్ట్ చేయండి. డిసెంబర్ కల్లా ఆప్షనల్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ సహా కంప్లీట్ చేయండి. మెయిన్స్కి మొత్తం ప్రిపరేషన్ చేయండి. దాంతోపాటు ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ప్రిలిమ్స్ ఆల్సో. ప్రిలిమ్స్ కూడా నేను లాస్ట్ వీడియో చెప్పినట్టుగా ప్రాక్టీస్ అనేది చేయండి. సో ఇదండి మన యూపీఎస్సీ సిఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఏ వీడియోస్ చేయాలి నెక్స్ట్ అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. అలాగే నేను రేపటి నుండి మెయిన్స్ ప్రిపరేషన్ డీప్గా చేస్తున్నానండి. ప్రతి ఒక్క అంటే 1 పేజెస్ ప్రిపేర్ చేయడం దగ్గర నుంచి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేయడం దగ్గర నుంచి రేపటి నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నాను అని చెప్పేది కూడా మీకు వీడియోస్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి గాయస్ అండ్ షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.